దేశవ్యాప్తంగా మారిన రాజకీయ పరిస్థితులు గమనించాలి జగన్మోహన్ రెడ్డి. వీకెండ్ పాలిటిక్స్ లేదా వీక్ పాలిటిక్స్ జరపకూడదు. వారంలో 2, 3 రోజులు అందుబాటులో ఉంటాను. మిగతా 4 రోజులు నేను నా పనులు చూసుకోవాలంటే వర్కౌట్ కాదు. రాజకీయం అవ్వదది. డబ్బులు అవసరం ఎలక్షన్స్‌కి. అది ఎట్లా ప్లాన్ చేసుకోవాలో చేసుకోవాలి. కానీ ప్రతి అంశంలో స్పందించాల్సిన అవసరం ఉంది. ఇదివరకు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ చేసిన పని గత 5 ఏళ్లలో. ఎవరో ఒక అమ్మాయిని అత్యాచారం చేస్తే సైకో పాలనలో ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు ఎన్ని జరుగుతున్నాయి? జగన్ స్పందిస్తున్నది రేర్. అట్లాగే ఎక్కడో ఏ గొడవ జరుగుతుంది, కార్యకర్తకు సంబంధించి ఇదిగో మా కార్యకర్త ఇట్లా చేశారు, లేకపోతే సోషల్ మీడియా వాళ్ళకి జరిగితే ఇదిగో మా సోషల్ మీడియా కార్యకర్తని ఇట్లా చేశారు, లేదా మామూలుగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు పెట్టిన తటస్థుని ఇట్లా చేశారు. ఈ వాళ్ళు ట్విట్టర్లో పెట్టడాలు, ఫేస్బుక్లో పెట్టాలి, ఇన్స్టాలో పెట్టాలి, వాళ్ళ కార్యకర్తలందరూ లేదా వాళ్ళ అభిమానులందరూ దాన్ని రిపీట్ చేయడాలు, క్వశ్చన్ చేయడాలు, దాన్ని డిబేట్లు చేయడాలు చేసుకొచ్చారు వాళ్ళ పత్రికల్లో, టీవీలు. ఈయన ఇక్కడ ఏం పట్టట్లేదు. అప్పుడప్పుడు దేనికో స్పందిస్తుంటారు, ఒకటికో రెండుకో. రాజకీయం చెయ్యడం, రాజకీయం తినడం, తాగడం, పడుకోవడం చేసేటటువంటి చంద్రబాబుతో పోటీ అన్నప్పుడు అంతకు 4 గంటలు చేయాలి. అంతకుముందు 3 సంవత్సరాలు జనంలోనే ఉండటం వల్ల అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత 5 ఏళ్ళు జనంలో లేకపోవడం వల్ల అధికారం కోల్పోయింది. జనంలోనే కూర్చోవాలా. అవసరమైతే 1 రోజు రెస్ట్ తీసుకో, 2 రోజులు రెస్ట్ తీసుకో, 5 రోజులు ఉండాల్సిందే జనంలో. ఖచ్చితంగా జనం చుట్టూతోనే తిరగాల. ప్రతి సమస్యలో ఇన్వాల్వ్ అవ్వాలా. తప్పు తేడా వచ్చిన చోటల్లా నిలబడాలా, నిలదీయాలా. లంచాల వార్తని ప్రశ్నించాలా, అరాచకాలు జరుగుతున్నవని నిలదీయాలా. దాడి జరిగితే వెళ్ళి నుంచోవాలా. దానికి లక్షలాది మంది కార్యకర్తలు అక్కర్లా. ఒక్కడెళ్ళి నుంచుంటే 1000 మంది వస్తారు. ఆ 1000 మందికి 10,000 మంది పోగవుతారు. అది పెరుగుతారు జనం. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ పోరాడుతున్నటువంటిది అతి బలమైన శక్తులతో అన్నది గుర్తుపెట్టుకోవాలి. లేదు మేము చేసే రాజకీయం ఎక్కడ కరెక్టు, వీక్లీ పాలిటిక్స్, వీకెండ్ పాలిటిక్స్ సరిపోతుంది అనుకుంటే ఇక ఆయన ఇష్టం.